సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవలనందగ గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవలనందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుః కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే నమతాం శరణ్యే
శ్రీకరి శుభకరీ జననీ శ్రిత జనావని సిరి శ్రీరమా ధనలక్ష్మీ దేవి శ్రీ కనక మహాలక్ష్మీ శ్రీకరి శుభకరీ జననీ శ్రీకరి శుభకరీ జననీ సత్యోజాతం ప్రపంచామి సత్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రభునాయ నమః
పడిపోయినాయి మీరు కూడా. ఓకే. ఎవరికైనా మాకు కూడా పాదుక మేము కూడా చదివిస్తాం.
विगोषतिर्मे मे विगोषतिश्च विगोषतिर्मे मे मेष्टा विगोषतिश्च विगोषतिश्च जाष्टा विगोषतिरष्टा विगोषतिश्च मे मेषाष्टा विगोषतिरष्टा विगोषतिश्च मे अष्टाजोमाजश्च प्रथमः प्रथमश्च माजोमाजश्च प्रथमः प्रथमश्च 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 ఆశీర్వాదమే కొంచెం ఇలా ఇలా అని వెళ్ళి ఇంకొకటి ఆఖరి కర్పూరం నిలబడి కర్పూరం अद्य विविध कार्यक्रमेषु निरन्तरं व्यग्रानेव गुरुचरणान् वयं पश्यामः किन्तु इदानीम् अत्यन्तं प्रसन्नाः सावधानाः अत्र गुरुश्रीचरणाः अत्र उपस्थिताः इति कृत्वा वयं सर्वेपि धन्याः। इदानीं कार्यक्रमस्य पूजाकार्यक्रमस्य समाप्तिः अभवत्। गुरुवन्दनकार्यक्रमस्य इदानीं सभाकार्यक्रमस्य आरम्भः भवति। वयं सर्वेपि अत्र उपस्थिताः वेदपण्डिताः एतावत्पर्यन्तं पूजाङ्गत्वेन वेदस्वस्ति कृतवन्तः। इदानीं सभा प्रारम्भ अङ्गत्वेन लघु गृहेषु श्री जोडिपाड़ रामकृष्ण महोदयः इदानीम् अस्माकम् आगतानां गुरुचरणानाम् एवं काञ्ची कामकोटिपीठस्य च लघु परिचयं सर्वेषां कृते सभाङ्गत्वेन करोति। वेदान्तार्थविभाषकाय ध्रुवे शान्ताय सन्न्यासिने अनावादि नगेन्द्रसङ्गपवये योगीन्द्रवन्द्याय च मोहध्वान्तदिवाकराय विनां बिभ्रते
तस्मै भाष्यकृते नमोऽस्तु सततं पूर्णाय बोधात्मने नारायणसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् श्रीदेवेन्द्र श्रीचरणपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्. అందరు దయచేసి కూర్చోండి. ప్రపంచవ్యాప్తంగా మాత్రమే ఆశ్రయించిన వారందరికీ కూడా ఇహపరాల్లో సుఖం కలుగుతుందనే ఉద్దేశంతో అనేక మంది మహాత్ములు ఆ ధర్మాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. విశేషించి అప్పుడప్పుడు కూడా ఆ ధర్మానికి విధానం కలిగినప్పుడు ముఖ్యంగా ఒక కలిగినప్పుడు ఆచార్య శంకరుడు సాక్షాత్ పరమశివావతారుడు వారి ఆవిర్భవించారు. వారి ఆవిర్భవించి రక్తపాతం లేకుండా ఎటువంటి వైరుధ్యం లేకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేందుకని అవిరోధం సమన్వయం అంటే ఎన్నో వైద్యశాలలు నిర్మించారు. అస్సాంలో, నేపాల్లో ఎవరికైతే కంటి చూపు లేదో, ఎక్కడెక్కడ ఈసారి ఎలా ఉందో అలాగా ఎటువంటి సౌకర్యాలు లేని చోట అనేక వైద్య సౌకర్యాలు ఆదిశంకర్లు కుమారుల భట్టులు సంపాదన చేసినటువంటి అలహాబాద్ లో సర్వాడ గోపాల్ రెడ్డి గారి ద్వారా సమర్పించబడినటువంటి స్థలంలో, అంటే అది గవర్నమెంట్ ని, అది వచ్చేందుకు సర్వాడ గోపాల్ రెడ్డి గారు కృషి చేశారు. అక్కడ పరమాచార్య వారు ఆదిశంకర్లు చేస్తూ వాటిని ప్రచారం చేస్తూ సర్వత్రా నిరంతరం పర్యటిస్తూ ఈ చంద్రమౌళీశ్వరాల వారు వెళ్ళినటువంటి వాడవాడలో కూడా చంద్రమౌళీశ్వర ఈ శంకర విజయేంద్ర స్వామివారితో కలిసి మళ్ళీ మన జగద్గురు మొత్తం యావత్ భారతదేశాన్ని దిగ్విజయ యాత్ర చేపట్టాలని మీ అందరి తరఫున కూడా నేను ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ స్వామివారి వైభవాన్ని, ఆదిశంకర వైభవాన్ని, అలాగే ఈ కార్యక్రమ స్వరూపాన్ని కూడా ఇతర ప్రజలందరూ కూడా వారు తప్పకుండా మనందరికీ అందిస్తే వాటి అన్నింటినీ కూడా మనం పాల్గొని స్వీకరిద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ ధూళిపాళ రామకృష్ణ మహోదయ అతీవ వైభవేన సన్నిభౌ సమర్పితవంతः వాచ అతः तेषां कृते धन्यवादाः समर्पयामि. इदानीं మీరు మొత్తం తెలుగులో కూడా శివకేశవ భేదం లేదు. విష్ణుపాయ నమశివాయ అనే కంటేటటువంటి తత్వం మనది, మన తెలుగు వాళ్ళందరికీ కూడా. అటువంటి మార్గానికి సంస్కృతంలో శంకరాచార్యుల వారు మార్గం చూపించారు. ఆ మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి మహనీయులు చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యులైనటువంటి వారు మన స్వామి వారు. ఆ స్వామి స్వకీయం లఘు భాషాన్ని కలదు. ఉదయం 7 గంటల తగ్గించి రాత్రి 7 గంటల దాకా భాష్య ప్రవచనం ఆంధ్రమంత్రిగా అది వరైడ్ కూడా లఘు భాషణం కూడా నడుపు చేసినటువంటి ఈ స్వామీజీలకి, మాతాజీలకి అందరికీ కూడా నమ్మవాదములు అర్పిస్తూ స్వామీజీకి మళ్ళీ నమస్కారాలు అర్పిస్తూ సెలవుతున్నాను. శ్రీ ప్రభాకర చిదంబరరాజు పార్వత్వానికి మరొకసారి నమస్కారం చేస్తూ ఆంధ్ర వివేకానంద ఉమామేశ్వర పండితుల వారు ఈ దేశమంతా కూడా విస్తృతంగా పర్యటించి సనాతన ధర్మాన్ని గురించి ప్రచారం చేశారు. వారి కుమారుడు ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్ గారు ఆచార్య అనేటువంటి బిరుదును సాక్షాత్తు స్వామివారే వారికి అనుగ్రహించారు. వారి కుమారుడికి నేను ఈ రోజున విశ్వనాథ్లో ఉన్నటువంటి సంస్కృత కళాశాలలో శ్రీ ప్రభాకర చిదంబరరాజు మహోదయ कृते धन्यवादः. इदानीं विश्व हिंदू परिषत् अंतर्जातीय कार्यदर्शी श्री राघवलु महोदयः अस्माकं कृते लघु विज्ञप्तिं करोति एवं हिंदू धर्म परिरक्षण विषये प्रेरणां करोति. लघु प्रसंगम्. కోట్ల మంది ఉంటారు. వారి బౌద్ధ సంస్థాపకులు 14 దేశాల ప్రతినిధులతో స్వామీజీ కూర్చొని హిందువులు, బౌద్ధులు
అందరం కూడా ఒకటి, మనందరం కూడా ఒకే సంస్కృతి యొక్క సంతానం అని చెప్పేసి స్వామీజీ యోచించారు. ఆ రకంగా నేపాల్లో భారతీయ సంస్కృతి మార్గదర్శనం చేయాలని మనందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాతాజీ అలాగే స్వామీజీ అనుగ్రహానికి నేను ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాను. श्री राघव महोदयस्य कृते धन्यवादाः. इदानीं चिलकपाटी विजयराघवाचार्याः भाग्यनगरतः आगताः. ते देवदाय धर्मदाय शाखा अधिकारिणः अपि सन्ति. ఈవేళ 11, 12, 13 సంఖ్యాశాస్త్రం ప్రకారంగా అత్యంత విశిష్టమైనటువంటి రోజు కావడం, అంతకుమించి 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ప్రకటన చేస్తూ వాడవాడలా కూడా కాలిని బలపం కట్టుకున్నట్లుగా మాతాజీ పునఃప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మహాతపోవనాన్ని వారు వేయచేయటం ఒక శుభదాయకం. ఈ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా సంగమ స్థాయిగా కొనసాగుతోంది. ఈవేళ ఇక్కడి తపోవనంలో ఎంతోమంది మహాత్ములు వేయించేసి ఉండడం, విశేషించి కంచి స్వామి వారు వేయించేశారు అంటే మన పెద్దలు చెప్పినట్లుగా పరమాచార్య స్వామి సంవత్సరాల క్రితం మన పరమాచార్య స్వామి వారితో పాటు చిన్నస్వామి వారు వచ్చినప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక మాట చెప్పారు. అది వారి సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖలో ఉండే ఉద్యోగులందరికీ వారు ఒక ప్రేరణ ఇస్తూ వారు చెప్పిన మాట ఏంటంటే, దేవలోకం అంటే కేవలం చుట్టూ ఉండే వారు ముఖ్యంగా గోలోకమే జీవలోకం. ఒక గోవులు క్షేమంగా ఉంటే లోకమంతా క్షేమంగా ఉంటుంది. అటువంటి గోవుల పట్ల శ్రద్ధ వహించి వాటికి హాని కలగకుండా వాటి ప్రాణరక్షణ చేస్తూ పోషిస్తూ ఉండాలి అని చెప్పి అలా చేయడం ద్వారా ధనరక్షణ చేయవచ్చు అని వారు సెలవిచ్చారు. ఆ వేళ ఒక 60 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆ సభలో ఉన్నప్పుడు నేను కూడా ఉండే భాగ్యం నాకు కలిగింది. అటువంటి సమయంలో ఈవేళ మనం ఎదుర్కొంటున్నటువంటి ఇప్పుడు పూజ్యులు శ్రీ 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 దండి నిర్మలానందగిరి స్వామి వారు ఇప్పుడు మాట్లాడతారు. ఇదానీ మనం ప్రార్థయాన్ని శ్రీమంతః వేచేసి ఉన్నారు. వారి సందేశం కూడా వినాలి. పాపం పండితులు కాబట్టి పరిధి లేకుండానే, ఏదో ఒక శాసనం లేకుండానే అందరూ ప్రసంగించేశారు. వారి ప్రసంగాలు విన్నారో లేదో వాళ్ళే తెలియదు, కానీ మహాస్వామి వారి ఆశీస్సులు మాకు కావాలని అందరూ వస్తున్నారు. మహాస్వామి వారి ఆస్థానికి, ఈ చిన్న ప్రాంతానికి స్వామివారిని ఆహ్వానించడం, స్వామివారు ఎంత దయ, ఎంత వాత్సల్యము అంటే చెప్పలేము. అలాంటి మహాస్వామి వారు ఇవాళ ఈ శ్రీ వల్లభ గణపతి సన్నిధికి మనందరి పెళ్లిగా వేయించేసిన మహాస్వామి వారి శ్రీ చరణారవిందములకు మా భక్తి శ్రద్ధాపూర్వక ప్రణామములు. అలానే వేదికపై వేయించేసి ఉన్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులైనటువంటి పూజ్య శ్రీ 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 దండి నిర్మలానందగిరి స్వామి వారికి, అలానే పూజ్య శ్రీ 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 వ్యాపార అధ్యక్షులైనటువంటి ఆచార్య పూజ్య శ్రీ శ్రీ శంకరానందగిరి స్వామి వారికి, అలానే పూజ్య శ్రీ 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 కంద దేవానందగిరి స్వామి వారికి, పూజ్య శ్రీ శ్రీ నిర్వికల్పానందగిరి స్వామి వారికి, పూజ్య శ్రీ శ్రీ చిత్స్వరూపానందగిరి స్వామి వారికి, ఇంకా తదితర మహాత్ములకు, పండితులకు, శాస్త్ర పండితులకు, వేద పండితులకు మా హృత్పూర్వక ప్రణామములు. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, మీరు ఇప్పటికైనా కూర్చుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు కూర్చోకుండా మేము దండిగా స్వామివారి ఆశీస్సులు గుడి నిండా పట్టేసుకుని
కూర్చొని పోవాలి అని అనుకుని కూర్చుని వెళ్ళకుండా వస్తూ ఉన్నారు. అసలు స్వామివారి యొక్క వైభవం ఏమిటి, వారి యొక్క చిరు మందహాసం ఏ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఎస్మిన్ స్థితోన దుఃఖేన గుణాపి విచారతే తం విద్యాత్ అని మనకి భగవద్గీతలో గీతాచార్యుడు సెలవిచ్చినట్లుగా స్వామివారు ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా అదే చిరుమందహాసాన్ని చింతిస్తూ జీవితం అంటే సాధన, జీవితం అంటే పక్వత, పరిపక్వత అనేది వారు అనుభవం ద్వారా మనందరికీ నిదర్శనం చేయించారు. ఇవాళ మనందరికీ కావాల్సింది ఏమిటండి అంటే ధనం 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 అంటారు. ధనం కావాలి అంటే మనకు కావాల్సింది ధర్మం. ఆ ధర్మమే ఇవాళ 8 ఏళ్ల తర్వాత మన స్వామివారి విషయంలో ఎవరో ఏదో ఆ దుర్భావాన్ని చెరిపివేసింది. అందుకే మరొక్కసారి నిరూపింపబడింది ఈ సమాజానికి, ఈ సాధు సమాజానికి, ఈ విశ్వ సమాజానికి ఏమని? ధర్మమే గెలుస్తుంది, సత్యమే నిలుస్తుంది, జీవితానికి సత్యమే ధర్మమే శోభ తప్ప ధనం శోభ కాదు. ధనం నీకు హాని కలిగిస్తుంది. ఎంతవరకు ఉండాలో, ఏ ధనం శుద్ధి చేస్తుందో, ఏ ధనం నీ జీవితానికి సుఖాన్ని ఇస్తుందో ఆ ధనాన్ని ప్రసాదించగలిగింది ధర్మము మాత్రమే. అందుకనే ధర్మాచార్యుడు ఎవరండి ఆచరణ చేసి చూపించేటటువంటి వారిని ధర్మాచార్యుడు. పడినటువంటి సర్వజ్ఞ పీఠమైన కంచి కామకోటి జగద్గురు పీఠాన్ని అలరించి ఉన్నటువంటి మహాస్వామి వారు 60వ స్వామి వారు, 69వ స్వామివారు మన స్వామివారు. అంతేకాదు ఆ జగద్గురు పీఠాన్ని అధిష్ఠించి 60 సంవత్సరములయ్యింది. అధిష్ఠించి పీఠారోహణ చేసి 60 సంవత్సరాలయ్యింది. అంటే 60 సంవత్సరాల నుండి మన ఈ సమాజానికి ఏ రకము వివిధ రకాల సేవలు ఎలా అందిస్తున్నారో, ఎలా స్పందిస్తున్నారో అనేటటువంటిది మన బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు, అలానే బ్రహ్మశ్రీ ధూళిపాడ రామకృష్ణ గారు కూడా విషయాన్ని మనందరికీ విదితం చేశారు. వారు చేస్తున్నటువంటి సహకార సహాయంలో ఈవేళ మనం ఏ పీఠారోహణ షష్ఠి మహోత్సవం జరుపుకుంటూ ఉన్నామో, పాద పూజా మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నామో, ఆ చైతన్య తపోవనానికి కూడా స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులు, సహకారం, సహాయం అందుతూనే ఉంది. ఇవాళ ఎంత అందింది అనేది ఇవాళ మీ అందరికీ ప్రత్యక్ష సాక్ష్యం. స్వామివారిని తీసుకురావాలి అంటే ఆఫ్టర్ మైసెల్ఫ్ నథింగ్, నేనేమీ కాదు, నాకేమీ లేదు, నాకేమీ రాదు. మరి ఏమిటండి అంత పెద్ద స్వామి వారు ఇంత చిన్న వచ్చారు అని అంటే అదే వారి వాత్సల్యం, అదే వారి అపారమైనటువంటి కరుణ. ఆ కరుణ కారణం ఏమిటండి? ఆహా, కరుణకు కారణం ఉండదట. క్రోధం పొందడానికే కారణం ఉంటుంది. ఎవరినైనా శపించాలి అంటే, దూషించాలి అంటే కారణం ఉంటుంది. ప్రేమించడానికి కారణం లేదు. అలా అకారణ కరుణామూర్తి స్వామివారు. వారి మూర్తి చూస్తేనే నాకు కందిపోయేటటువంటి ఆ శరీరం, పండిపోయినటువంటి వారి ప్రజ్ఞానం, నిండిపోయినటువంటి వారి బ్రహ్మానుభూతి, ఇదే మనందరికీ కావాలి. వారి ఆశీస్సులు చాలు మనకి. ఆ ఆశీస్సుల కోసమే మీరు కూర్చోండి అంటే కూడా వినకుండా వస్తున్నారు. ఎందుకు కావాలి మాకు ఆశీస్సు?
ఆశీస్సులు, ధర్మాచార్యుల ఆశీస్సులు మాకు కావాలి. అందుకనే అతడు ఒక రాజకీయవేత్త కావచ్చు, అతడు ఒక కళాకారుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి కావాల్సింది మహాత్ముల ఆశీస్సులు, ఆశీస్సులు, ఆశీస్సులు. ఆ ఒక్క ఆశీస్సు చాలు. ఆ ఆశీస్సు మాకు లభించింది, మనందరికీ లభించింది ఈవేళ. అటువంటి మహాస్వామి వారికి నేనేమని కృతజ్ఞతలు, ప్రణామం ఏం చేశారు మిగిలినటువంటి మహాత్ములు. అంతేకాదు, ఈ సమాజాన్ని చూసినప్పుడు నేను చాలా స్పందించాను. చిన్న చిన్న వాళ్ళు కూడా రోజుకు 350-500 రూపాయలు సంపాదించిన వాళ్ళు స్కూల్లో పిల్లలకి స్కూల్ ఫీజు కూడా కట్టుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఏమిటి దీనికి కారణం అని ఒకసారి మన ప్రెస్ వారిని అడిగితే వారు చెప్పారు, అమ్మా ఏముంది, ఇవాళ వీధి వీధికి కళ్ళు దుకాణాలు ఉన్నది కదా అని తాగుతారు. తాగిన వాళ్ళు డబ్బులు ఉండవు, ఇంటికి ఇవ్వడానికి కూడా చాలు, ఇది పరిస్థితి అని అంటే ఆయన ఎందుకు వీధి వీధికి ఎందుకు దుకాణాలు ఉండాలి? ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే చెప్పారు, ప్రభుత్వానికి అది ఆదాయం కాబట్టి వీధి వీధికి పెట్టారని. అంతేకాదండి, మన ఆశ్రమ వీధిలో కూడా 4 ఉండవండి, 1, 2 కాదు. ముందు 1తో ప్రారంభమైంది, 4 వరకు అది పెరిగింది. ఒక 2-3 రోజులు నిద్ర పట్టలేదు. అమ్మా, ధనాన్ని ప్రసాదించగలిగినటువంటి దానికి ధనలక్ష్మి నీవుండగా ఆ ధనం కోసం అడ్డదాలు దొక్కుతున్నది ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి, నీవే వాళ్ళ బుద్ధి మార్చాలి. బహుశా ఇక్కడ ఎవరైనా పాలకులు ఉంటే కూడా నన్ను అపార్థం చేసుకున్నా నేనేమీ చేయలేదు. ఎందుకంటే ధనం కోసం ప్రధానమైనటువంటి ధనం కావాలి అని అంటే విద్యుత్ ధర్మాన్ని ఎప్పుడైతే నీవు ఆచరించావో అదే నీకు ధనాన్ని ప్రసాదిస్తుంది. అందున ధనలక్ష్మి యొక్క అనుగ్రహం అందరికీ కావాలి అని అందరితో సామూహికంగా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేశాం. డిసెంబర్ 7వ తారీఖున భృగువారే శతం ధీమా పఠేత్ వత్సరమాత్రకం. శుక్రవారం సంవత్సర కాలం 100 సార్లు శతం 100 సార్లు ఎవరైతే ధీమాన్ తెలివైనటువంటి వాడు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తాడో భక్తితో శ్రద్ధతో అటువంటి వాడికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అతడు కుబేరులాగా వెలుగుతాడు అని ఎవరో మన పండితులో లేకపోతే మనవారు ఎవరో చెప్పింది కాదు. ఎవరు చెప్పారండి? సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీమాతను ఉద్దేశించి చెప్పారు. పార్వతీమాతకు ఎందుకు చెప్పారు? పార్వతీమాత అడిగింది, కలికాలంలో కష్టపడలేరండి, శ్రమ పడకుండానే కోట్లు రావాలి అని కోరుకుంటారు. అందుచేత నయా పైసా పెట్టుబడి లేకుండా ఏం చేస్తే ధనవంతులవుతారు అని అమ్మ అడిగితే దానికి అయ్య సమాధానం చెప్పారు. ఆ చెప్పిన సమాధానమే మాకు ఒక ఊరట కలిగించి ఎవరినో మనమేమి శాసించలేము, ఎవరిని మనం ఎడ్యుకేట్ చెయ్యలేము. అందుచేత మనం కలిసి శాస్త్ర ప్రమాణంతో ఆ పౌరాణిక ఫలశ్రుతిని విశ్వసించి మనం పారాయణం చేద్దాము అని చేశాం. ఆ చేసిన దాని యొక్క పూర్ణాహుతిగా ఎల్లుండి శుక్రవారం పూర్ణాహుతిగా లక్ష్మీ హోమంతో పూర్ణాహుతి చేస్తూ ఉన్నాము. మరి దానికి స్వామివారితో మేము విన్నవించి తమ ఆశీస్సులు కావాలి, లక్ష్మీ స్తోత్ర పూర్ణాహుతి చేస్తున్నాము అని అడిగితే స్వామివారు సంతోషించి అలాగే స్వామివారి వెంట స్వామివారే పూర్ణాహుతికి వస్తాము అంటే ఇంతకన్నా అనుగ్రహమా? మా వాడిని అడిగాం, కమిటీ మెంబర్స్ ని, స్వామివారు వస్తారంటే మరి మనం తీసుకురాగలమా అని. అమ్మ వస్తారంటే మనం తీసుకురావడం అన్నారు. అంతే స్వామివారి రాక ఈనాడు ఈ రీతిగా జరిగింది. నిన్న ఎంతో శ్రమకొచ్చి అంత దూరం నుంచి ప్రయాణం చేసి మరలా పాపం కొంత రోడ్డు బాగుండగా చాలా కుదుపు జరిగింది. నిన్న కూడా మన పూజశ్రీ
వాసుదేవానందగిరి స్వామి వారు రాలేదు. వారి ఆశ్రమానికి పాదం మోపాలి. అంతేకాదు అది కూడా ఒక క్షేత్రంగా, అది ఒక దేవాలయం, లలితా పరమేశ్వరి దేవాలయం జరుగుతుంది. అది స్వామివారి పాదం మోపాలి అని వారు కోరుకోవడం, స్వామివారితో విన్నవిస్తే స్వామివారు ఆమోదించడం, ఇదంతా చూస్తే ఆశ్చర్యం. అందుకని చెప్తున్నాను, అనుగ్రహానికి ఏమీ హేతు ఉండక్కర్లేదు. అలా స్వామివారు అంత శ్రమకు వచ్చి కూడా మళ్ళా ఈ రోజు ఉదయం లబ్బిపేట వెంకటేశ్వర స్వామి వారు, అలానే అమ్మ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని, ఇవన్నీ మిషలండి. స్వామివారికి దర్శనం దేనికోసమంటే ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళందరికీ దర్శనం ఇవ్వాలి. దేవుడు ఊరేగుతాడు దేనికోసమండి? ఆయన ముస్తాబై ఊరేగుతూ ఉంటాడు. దేనికోసం అంటే దేవాలయానికి రాని వాళ్ళకి ఆయన వెళ్ళి దర్శనం ఇవ్వడానికి. అలా ఒక మిషతో ఆ 2 దేవాలయాలు, ఇదిగో 3వ మిష ఇక్కడికి రావడం, ఇక్కడికి వేయించేయడం. ఈ వేయించేయడంలో ఎంతమందికి దర్శనం జరిగింది? మరి ఎంతమంది వాళ్ళు అనుకున్నటువంటి కామాలు నెరవేరుతాయి? పరమాచార్య స్వామి వారి శ్రీచరణారవింద సన్నిధికి వెళ్లి వీళ్ళు విషయం చెప్పేవారట, అంతే అలానే అని ఆశీర్వదించేవారట. వాళ్ళ సమస్య తీరిపోయారు. అంతేకాదు, నేను ఈ మధ్య తరచు స్వామివారు ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి శివాలయానికి పరమాచార్య స్వామివారి మూర్తి ప్రతిష్ట కోసం చంద్రశేఖరాలయంగా నేను స్వామివారిని కోరితే అడిగిన వెంటనే ఆమోదించారు. ఆ దేవాలయానికి 1 కోటి రూపాయలు స్వామి ఇవ్వడం కూడా జరిగింది. ఇక దగ్గరికి వచ్చేస్తాం ఇవ్వడంలో కూడా. ఇది ఏమిటి? దీనికి హేతు ఏమిటి? చాలా మంది మీకు ఎలా వచ్చిందండి ఈ ఛాన్స్ అనేది నాకు తెలియదు. ఈ ఛాన్స్ రీజన్ ఏమిటో, కారణం ఏమిటో నాకు తెలియదు. తెలిస్తే స్వామివారికే తెలియాలి. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, మన కామనలు అడిగినా అడగకపోయినా నెరవేర్చగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి తపస్సంపన్నులు. నేను స్వామివారి దగ్గరికి వెళుతూ అప్పుడప్పుడు వెళ్ళి 2-3 గంటలు స్వామివారి సన్నిధిలో కూర్చుని నేను వాచ్ చేస్తూ ఉంటే చాలా మంది, మా పిల్లలకు పెళ్లి కాలేదు, స్వామివారి ఆశీర్వదించి కుంకుమ విభూతి తీసుకుంటారు. పెళ్లి అయ్యింది అని మళ్ళా వాళ్ళు వచ్చి స్వామివారికి సంతోషంగా వార్త చెప్పడం. వాడు చిన్నపిల్లాడు ఎన్ని అడిగినా ఓకే 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 అని అన్నట్టుగా స్వామివారు కూడా అందరినీ ఆశీర్వదిస్తూ విసుగు విరామం లేకుండా. నాకు అనిపిస్తుంది వారు అంత వయసులో అలా కూర్చునే కూడా నడుము కూడా రాదా అని. అలానే కూర్చుని అంత ఓపికగా ఆశీర్వదిస్తూ ఉంటారని. అది ఏమిటి అంటే, పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి మాట నాకు గుర్తొస్తుంది. అయ్యా ఇంక భక్తులు వస్తూనే ఉంటారు అంటే, ఎందుకయ్యా మేము వచ్చింది భక్తుల్ని అనుగ్రహించడానికి కాదా, వారి కామలు నెరవేరడానికి కాదా అని అన్నారట వారి పరివారంలో ఉన్నటువంటి వారితో. అది నేను నడిచే దేవుడు గ్రంథంలో చదివాను. అందుచేత ఇవాళ ఇంత సమయం గడుస్తున్నా ఇక్కడే కాదండి, కంచిలో ఉన్న ఎక్కడున్న స్వామివారి డ్యూటీయే అని వచ్చిన వారందరినీ ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అందుచేత అటువంటి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఆశీర్వాదం మనందరికీ ఉంది. అంతేకాదు, ఏ లోకం ఏ నాయకుడిని కోరుకుంటుందో, ఏ ధర్మ వీరుని కోరుకుంటుందో, ఏ న్యాయ పాలకుడిని కోరుకుంటుందో, ఏమిటది మనకి శ్లోకం ఉంటుందండి, న్యాయేన మార్గేణ మహిం మనీషా సత్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మనీషా అనేటటువంటిది ఇవాళ స్వామివారి నుండే ప్రారంభమవుతుంది, ప్రారంభమై తీరుతుంది, తీరాలి. ఇదే మన మహాత్ములందరి యొక్క శుభకామన. ఇప్పుడే మన శ్రీమాన్ విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యదర్శి అయినటువంటి వై రాఘవులు గారు చెప్పి అందరూ చదివితే ఎంతో కొంత వాళ్ళు కూడా స్పందిస్తారు. సత్యమేమిటో తెలియట్లేదు, మనకి అసత్యాలే బాగా తెలుస్తున్నాయి. ఇవాళ ప్రింట్ మీడియా చెప్పండి, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పండి. అంచేత సత్యం కూడా మనకి తెలియాలి. సత్యం గడప దాటే లోపుగా అసత్యం ప్రపంచం అంతా తిరిగి వస్తుందట. అదే మనకి మననే విదితమైనది. అందుచేత మనందరం గ్రహించాల్సింది, మనందరం స్వీకరించాల్సింది స్వామివారి ఆశీస్సులు, స్వామివారి అనుగ్రహం. అటువంటి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు అందించాల్సిందిగా
స్వామి వారిని ప్రార్థిస్తూ, తర్వాత ఇంకా మహాత్ములు కూడా ఉన్నారు. మీ అందరికీ ఇక్కడ మహాప్రసాదం అంటే భోజనం కూడా ఉంది. నిశ్చింతగా నిలబడిన వారు కూడా కూర్చుని వినండి. ఎందుకంటే మనం కూర్చుంటే మనస్సు కూడా కూర్చుంటుంది, మనం నిలబడి ఉంటే మనస్సు నిలబడి ఉంటుంది. అది లేదా అది పాపం చంచలంగా ఉంటుంది, కదులుతూ ఉంటుంది. అంటే దయచేసి నిలబడిన వారు అందరూ కూర్చోండి. ఇప్పుడు మహాస్వామి వారి యొక్క ప్రసంగం ఉంటుంది, ఆ ప్రసంగం మనం విందాము. మాతు శివచైతన్యాయాः प्रस्तावनोपन्यासः अभवत्। इदानीम् अत्र उपस्थिताः श्री कूजनपालెం लघुग्रामे अपि महत् चैतन्यं कृत्वा सम्पाद्य तत्र विशिष्टम् अहोरात्रयागं कृतवन्तः, लक्षचण्डी महायागं कृतवन्तः। तेपि आगताः करिमळ वेङ्कटरमण शास्त्री सिद्धान्तिनः। प्रथमं श्री कूचिभट्ट चन्द्रशेखर शास्त्री महोदयः सन्देशं ददति। శ్రీ కాంచీ గురు సన్నిధిలో మనందరం కూడా కరించాలని చెప్తున్నారు. ఇప్పుడు వారినట్టుగా ఇంతసేపు వారు మాట్లాడిన మాటల్లో అంతరాధ్యయంలో బాగా అర్థమైపోయింది. పరమాత్మ తత్వం కంటికి కనబడేది కాదు, అనుభవీకలేదు. దాని పరమాత్మ పరమాత్మ ఆత్మతత్వం అంటే ఆత్మతత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? జ్ఞానంతోనే తప్ప కేవలం ఈ కంటితో కనబడేది కాదు. ఈ కంటితో కనబడాలి అంటే మనం కర్మ, భక్తి ఈ మార్గాల్లో ప్రయాణం చేయగా ఆ జ్ఞానాన్ని అందుకుంటాం. అది లేవని అల్లా, అది కావాలని అన్నాడు గీతలో కూడా పరమాత్మ. అలాంటి పరమాత్మ స్వరూపుడు ఒక రూపాన్ని ధరించి అవతరించి కంచి కామకోటి పీఠాధిపతులై లోకాన్ని ఉద్ధరించడానికి ఇలా బయలుదేరి రావటం ఉందే. ఆ అమ్మ అన్నట్టుగా నడిచే దేవుడు కాదని కాదు. మొట్టమొదట పెద్ద స్వామి వారు చంద్రశేఖరానంద సరస్వతి స్వామి కొత్తగూడెంలో నేను పనిచేస్తున్నప్పుడు దాని ప్రభావం వల్ల ఆయన మనవడైనటువంటి గణపతి సత్యనారాయణ స్వామికి ఆశ్రమానికి చేరగలిగారు. అది ఏంటో ఆలోచించవచ్చు. అక్కడ నవరాత్రులలో రేడియో వాళ్ళు 9 రోజులు 9 కీర్తనలు రాయమంటే అమ్మవారి మీద నేనేం రాస్తానండి అన్నాను. అమ్మవారి అనుగ్రహాలు రాయగలిగాను. ఆ రాసిన వాళ్ళు భక్తి విద్యలో పాడుతున్నారు. అది స్వామి గారి దగ్గర వినిపించారు. ఆ భాగ్యం నాకు నన్ను అనుగ్రహించారు ఆయన. ఆ రోజు స్వామి నేను ఈ స్వామిలో చూస్తున్నాను. అందుకనే గాయత్రి సుప్రభాతం అనే దాంట్లో స్వామివారిని నేను ఉత్తంకించాను. అది వారికి స్వామివారికి వినిపించాను. నవగ్రహ సుప్రభాతం వినిపించాను. అట్లాగే శంకరాచార్య సుప్రభాతం వినిపించాను స్వామివారికి. నా పుస్తకం కూడా అక్కడ ఆ దేశంలో ఇచ్చాను. అలాంటి స్వామి గారు ఈ ప్రాంతానికి వచ్చారు అంటే దర్శనం చేసుకోకపోవడం తప్పు కాదు. అపార్థం చేసుకుని అర్థం లేని ఆయన ఎవరిని లెక్క చేసేవారు వాళ్ళు ఉన్న విషయం చెప్పడమే. అలాగే మన దేశం చేసుకున్న దౌర్భాగ్యము, ప్రభుత్వం చేసిన దౌర్భాగ్యము, ఆ దుష్టశక్తులు ప్రవేశించి స్వామివారిని ఎక్క మనకి చాటుగా అట్టే పెట్టాలని ప్రయత్నం చేశారు. చెయ్యలేకపోయినారు. న్యాయం ఎప్పుడైనా స్వామివారిని మనం చూడగలిగాము అంటే ఈ భాగ్యాన్ని మనకు ఇప్పించినటువంటి శివ చైతన్య మాతా చరిత్రాలు వచ్చారు ఇక్కడ, అనుగ్రహించారు. మరి ఈ స్వామి వారు వస్తారని నేను అనుకోలేదు. తమాషాగా స్వామివారిని ఆయన అనుగ్రహం కూడా సంపాదింపజేశారు అంటే మొట్టమొదట మనం దేవుడిని పూజ చేసేప్పుడు విద్యాశ్వరుడిని పూజ చేసినట్టుగా ఆవిడ ముందు మనం ధ్యానం చేయాలి. ఆవిడ మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. ఇంతమంది మహానుభావుల్ని కూడా తీసుకురావడం వల్ల మనమందరం కూడా ధన్యులు అయ్యాం. నేను ఎక్కువ ప్రసంగం చేయడానికి మొదట్లో అనుకున్నాను ఏదో మాట్లాడదామని, ఏం మాట్లాడగలను మహానుభావుల దగ్గర. అందుకని ఉన్నా ఏం లేదు. మా స్వామీజీ తీసుకునేశారు. డాక్టర్ ఆశ్చర్యపోతాడు ఇవాళ రోజున. మీకు ఏమిటంటే 3 బ్లాక్లు ఉన్నాయి, ఆపరేషన్ చేసి తీరాలి, కానీ స్వామీజీ ఉన్నారు, మిమ్మల్ని రక్షిస్తున్నారు. అవును ఇంకా సౌర్యాలు నీకేం పర్వాలేదు పోమన్నారు. చేయాలి
వారి స్పర్శనం, వారి పాదస్పర్శనం. అందుకని ఈ భాగ్యాన్ని మనందరికీ కలిగించినటువంటి శివచైతన్య వారికి ముందు అభినందనలు తెలియపరుచుకుంటూ స్వామివారికి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం. శ్రీ కూజిభట్ట చంద్రశేఖర శాస్త్రి మహోదయ బహూన్ అంశాన్ స్వానుభవ నిర్మితవంతః ఏవం సర్వజన ఆశ్చర్యకరం మహాయజ్ఞ రాశీన్ కృతవంతః ते इदानीं स्वकीयं लघु संदेशं ददति. సభాయ నమః. పూజ్య సాధు పొంగవులు మహాజ్ఞానులు ఇంతమంది ఒక వేదిక మీద ఆశీనులు అయి ఆవిడ చేసినటువంటి కృషి యొక్క ఫలితం ఈరోజు సంపూర్ణ లక్ష్మీయాగ పూర్ణాహుతి. కేవలం ఈవేళ లక్ష్మి అంటే రంగు కాగితాలు, అపోలో బాండ్ పేపర్ అనుకునేటువంటి ఈ సమాజంలో వేదం ఒక దివ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ధనమగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు, ధనమింద్రో బృహస్పతి, వరుణం ధర్మశ్రుతి. నేను ఈ రూపాల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని, నీలో ఉండేటువంటి చైతన్యాన్ని నేనే, నీలో ఉండేటువంటి జ్ఞానశక్తిని నేనే, నీలో ఉండేటువంటి ఉపీచని ఈ అష్టలక్ష్మి. ఆవిడ యొక్క స్వరూపాలు ఎలా ఉన్నాయో యాగాల వల్ల కోట్లాది రూపాయలు ధనం వస్తుందని కాదు, లక్ష్మి యొక్క కోరిక జయించగలగటం, లక్ష్యాన్ని సాధించగలగటం లక్ష్మీ యాగం యొక్క ఆంతర్యం. మరి అరిచేతినట్టు పెట్టి సూర్యకాంతిని ఆపనం. అలాగే పూజ్య గురుదేవుని యందు అనేక రకాలైనటువంటి రకరకాల ప్రయత్నాలతో ఎవరు ఎన్ని ఇది చేసినా ధర్మం జయిస్తుంది. అలాంటి ధర్మ సంస్థాపన ఎప్పటికీ భగవానుడు కూడా మానవ స్వరూపంలోనే ఉంటాడు. అలాంటి గురుదేవుని రోజు స్వచ్ఛంగా స్ఫటికం కంటే స్వచ్ఛమైనటువంటి దీంతో యువతకు రాగలం ఎంతో ఆనందం. ఎప్పుడు భగవానుడు శ్రీకృష్ణుడు కూడా ద్రౌపది ప్రార్థించగానే వెంటనే ఆవిడ యొక్క కోరికను మన్నించలేదు. ఆయన కొద్ది క్షణాలు నిరీక్షించాడు. ఆయన కూడా ఈవిడ ఎప్పుడైనా నిస్వార్థంగా ఎవరికైనా ఏదైనా త్యాగం చేసిందా అని. అందుకే నువ్వు చేసిన దానం అక్షయం అవుగాక అని ఆవిడ ఆశీర్వదించాడు. అలాగే మనం ఆచరించేటువంటి ధర్మమే ఎప్పటికైనా మనం కాపాడుతుంది. ధర్మో రక్షిత అని చెప్పబడేటువంటి దాంట్లో మనం ధర్మాన్ని ఆచరించకుండా ఎదటరాన్ని మాత్రమే ధర్మాన్ని ఆచరించమని చెప్పడం కూడా సరైన విధానం కాదు. కాబట్టి ధర్మ సంస్థాపనలో ధర్మ మార్గంలో వారు నడిచేది కనుకే ధర్మం జయించింది వేళ అని మనం ప్రస్ఫుటంగా చెప్పగలం. ఆ ధర్మమే ఈ సమాజానికి సాధు పొంగవుల రూపంలో దేశంలోనే యావత్ ప్రపంచంలోనే సుప్రసిద్ధమైన అతి పురాతనమైనటువంటి పీఠం కంచి కామకోటి పీఠం. అలాంటి పీఠాధిపతులుగా వారు యావత్ ప్రపంచానికి అందించేటువంటి సేవలు అనిర్వచనీయమైనటువంటి సేవలు, అపూర్వమైనటువంటి సేవలు. గురుదేవుని వేళ ఇక్కడికి రావడానికి కూడా ఒక యాగము అనేటువంటిది ఒక కారణం. మాతాజీ కూడా ఒక కారణంగానే వారి యొక్క ఆగమనం ఇక్కడికి రావడం జరిగింది. పుష్పాలు ఎంత పరిమళభరితమైనటువంటివైనా సూత్రం కావాలి, దానం కావాలి వాటికి. అలాంటిది ఉంటేనే ఇవన్నీ ఒక మాలగా ఏర్పడతాయి. అలాగే వేళ ఇంతమంది సాధు పొంగవులు జ్ఞానం ఇక్కడికి రావాలి అంటే సద్గురువుల యొక్క ఆగమనం, వారి వెనక గొప్ప గొప్ప ఉపాసకులు, వారితో పాటుగా సాధు పొంగవులు ధర్మ సంస్థాపనే ధ్యేయంగా శ్వాసగా భావించేటువంటి యోగులు ఈ సభ మీద ఆశీర్లు కావడం చాలా ఆనందాన్ని కలిగించింది. సర్వత్రా ధర్మం రక్షింపబడాలి, ధర్మమే మన కాపాడుతుంది అనేటువంటి విధానంతో వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలను నిరసించి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సాధు పొంగవులకి మాతాజీకి కూడా ధర్మ సంస్థాపన పరమాత్ముడు అనిర్మించినటువంటి ఇంకా గొప్ప శక్తిని ఇచ్చి సమాజాన్ని జాగృతం చేసి ఆధ్యాత్మిక వైపు యావత్ భారతాన్ని సంపూర్ణంగా నడిపించాలని మనపూర్వకంగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
అదే మాదిరిగా ఆ పరంపరలో వచ్చింది జరుగుతుంది. ఆ దగ్గర మనం భక్తి చేసి జ్ఞానం కలిగి మోక్షం పొందాలని మనిషి జీవితం యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఈ ప్రకారము మనం అర్థం చేసి వివేకం, వైరాగ్యం, సంగమాసత్వం, సంపత్తు, మోక్షం ఇంతవరకు మనం పని చేస్తే అదే మన జీవితాన్ని ధన్యం చేస్తుంది. ఇట్లాంటి ధన్యం చేసినటువంటి ఈ మాదిరి అనేక కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఇక్కడ 7 సార్లు వచ్చిపోయినాను. ఇప్పుడు రావాలి అని చెప్పింది, వస్తాను పెట్టిస్తున్నాము. ఆ ప్రకారంగా ఇప్పుడు వరకు ఉండి మధ్యాహ్నం 2 గంటలకి నేను పునః అనేక కార్యక్రమం పెట్టుకున్నారు. అందువల్ల ఈ జీవితంలో గురుభక్తి, ఈశ్వర భక్తి రెండు మనం గురు ద్వారా ఈశ్వరుడు అనుకున్నటువంటి చేస్తూ మన జీవితాన్ని ధరించేస్తూ మనందరూ కూడా మంచి మార్గాన్ని వచ్చేసి భక్తి మార్గాన్ని వచ్చేసి గురు ద్వారా మన జీవితాన్ని సర్దుబాటు చేసుకుని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. జయ శంకర హర శంకర. స్వామి శ్రీచరణ లఘు సందేశం దత్తవంతః. గురుభక్తి ఈశ్వర భక్తి ఏతత్ ద్వయం యథా పునః నూతన వైభవం ప్రాప్నోతి బహూర్ మఠమపి తథా స్వామినः అనుగృహन्तు इति అహం ప్రార్థయామి. భక్తి తేషాం కృతే కామకోటి మఠः బహూరు. ఇంతవరకు ఈ స్వాగత సభ స్వామివారి యొక్క ఈ కార్యక్రమం జరిగింది. తర్వాత మళ్ళీ సభా కార్యక్రమం జరుగుతుంది. దైవికంగా స్వామివారి మధ్యాహ్నం పుణేకు వెళ్ళవలసిన అవసరం ఉంది కనుక ఇప్పుడు తాత్కాలికంగా ఒక 10 నిమిషాలు విరామం, తర్వాత మళ్ళీ సభా కార్యక్రమం నిర్వహింపబడుతుందని మనవి చేస్తూ శ్రోతలందరినీ కూడా యథాస్థానంలోనే శివ కీర్తన చేయని పదండి వెనక్కి. పేపర్ తేకండి, తర్వాత ఒక్క అందరూ కూడా తమ తమ స్థానంలో కూర్చోవలసిందిగా ప్రార్థన. Bye.
आनंदम नंदधुना कामं प्रत्यासाभ्यां भजगंसदेमभ्यां प्रसिद्धं प्रसासाभ्यागं सूर्याचन्द्रमसौ प्रत्याभ्यागस्यां सर्वोपतस्नाभ्यां यस्य गौरूपेण नमृत्तिमरूपेण ओम प्रियमेदंगा सो अर्चादा अर्चंत पूर्णमिद्धा श्नवार्चातादि बाजे धर्वाजिना इवाति यज्ञां वाष्टो औहो वा पश्चात् कुर्वन् इदानीम् अर्धवादनसमये अस्ति बोलो श्री कंचिकामकोटि पीठाधिपति श्री 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 जयेंद्र सरस्वती महास्वामी वारिकी महास्वामी वारिकी जगद्गुरु महास्वामी वारिकी हर नमः पार्वती వాళ్ళని అనుసరించి ప్రవర్తించడం కూడా మనందరికీ అవసరం. అందరికీ అందరూ ఉపదేశం చేసే అవకాశం ఉండదు. ఏక రకమైనటువంటి మార్గాన్ని ప్రదర్శింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అలాంటి ఏక మార్గాన్ని ప్రవచింపజేయడం కోసము పరిపాలన, విదేశ భావాలు, విదేశ భావ దాస్యం ఇలాంటివన్నీ అనేకమైనటువంటి కారణాలు సంస్కృతిని, సంప్రదాయాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సంస్కృతి నుంచి దూరం అయిపోతే, సంప్రదాయం నుంచి దూరం అయిపోతే మళ్లీ మనం రక్షించే వాళ్ళు ఉండరు. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. కాబట్టి ఈ జగత్తుకంతటికి కూడా ప్రతిష్టా కారణమైనటువంటి ధర్మాన్ని నిలిపేటువంటి ధర్మాచార్యులంతా కూడా తమ మొత్తం మీద కార్యక్రమాన్ని జయప్రదం చేసేటువంటి పనిని కూడా మనం ముందుగానే చేద్దామని మనవి చేస్తూ, ఆరంభ విశిష్టమైన చైతన్యం కలిగినటువంటి ఆ ఏర్పేడు వ్యాసాశ్రమం మనందరికీ కూడా మార్గదర్శకం. కాబట్టి దానికి అధిపతులుగా ఉన్నటువంటి శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారిని ముందుగా సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఆ ఆశీర్వాదాలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం యుక్తాహార విహారాయ వివేక సచర స్వరూపాయ సచ్చిదానంద రూపిణి విద్యాయతే నమః. ఓం ఓంకార తత్వమారూఢం సచ్చిదానంద